హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌బి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని ఇందులో పసుపు, కొంచెం కారం, ఉప్పు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటేనే చికెన్‌కి ఉప్పు, కారం, మసాలా అంతా కరెక్ట్‌గా పడుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము. ఒక మిక్సీ జార్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, సాజీరా, మిరియాలు ఇలా కచ్చా పక్కగా కొంచెం పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో కొంచెం కాజు, బాదం వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయాలి. టోటల్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి ఇది కూడా మిక్సర్లో వేసేసుకోవాలి. కొంచెం ఇందులో జీలకర్ర కూడా వేసి ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ వేసుకోవాలండి. ఇంతకుముందు చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు నాకు ఈ ప్యాన్ సరిపోదని నేను ఇంకొక బౌల్లో వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులోనే నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. ఓకేనండి. ఈ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో, రైస్లో తినొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము. ఇప్పుడు 2 రెడ్ కలర్ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని అవి కూడా బ్లెండ్ చేసి ప్యూరీలాగా చేసి వేసేసుకోవాలి. ఆల్ స్పైసెస్తో మసాలా ప్రిపేర్ చేసాం కదా, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కాజు బాదం పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ పైనుంచి వేసేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఇందులోనే కొంచెం చికెన్ మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇదేనండి మన చికెన్ మసాలా ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ రెడీగా ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీరైతే కంపల్సరీ ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. గ్రేవీ చూపిస్తాను. ఇలా ఉండాలి. చాలా బాగుంటుంది రైస్లో, చపాతీలో. కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉందండి టేస్ట్. చాలా బాగుంది.